కిప్ టీవీ నేను మీ యాంకర్ ఫాతిమా. మాజీ సీఎం కేసీఆర్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఎందుకంటే పార్టీ ఓడిపోయినప్పటి నుంచి ఆయన కుటుంబాన్ని కేసులు వెంటాడుతున్నాయి. అటు ఆయన కూతురు కవిత ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరుక్కొని జైల్లో ఉన్నారు. ఆమెను బయటకు తీసుకురావడానికి కేసీఆర్ కుటుంబం ఇటు బీఆర్ఎస్ పార్టీ చాలానే ప్రయత్నాలు చేస్తుంది. అయినా సరే ఆమెను మాత్రం బయటకు తీసుకురాలేకపోతున్నారు. ఇదిలా ఉండగానే ఇప్పుడు ఏకంగా కేసీఆర్ కు చిక్కులు మొదలయ్యాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన విద్యుత్ కొనుగోళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లు వేస్తోంది. కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ మాజీ జడ్జి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ వేసింది రేవంత్ సర్కార్. అయితే దానిపై మొదట్లో సానుకూలంగా స్పందించిన బీఆర్ఎస్ ఎప్పుడైతే కేసీఆర్ ను విచారించేందుకు కమిషన్ రెడీ అయ్యిందో అప్పటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కాగా కేసీఆర్ కూడా కమిషన్ ను రద్దు చేయాలంటూ ఏకంగా హైకోర్టులోనే పిటిషన్ కూడా వేశారు. కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఓ లేఖ కూడా విడుదల చేశారు. నరసింహారెడ్డి కమిషన్ చైర్మన్ పదవి నుంచి దిగిపోవాలంటూ డిమాండ్ చేశారు. అయితే కోర్టులో ఇరుపక్షాల వాదనలు జరిగాయి. కేసీఆర్ తరపున వాదించిన లాయర్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని కోర్టుకు తెలిపారు. అలాగే జస్టిస్ నరసింహారెడ్డి ఇచ్చిన నోటీసులు కూడా రద్దు చేయాలని, కమిషన్ ను రద్దు చేయాలంటూ విన్నపించారు. అటు ప్రభుత్వం తరపున కూడా వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ వేయమంటేనే కమిషన్ వేసినట్టు తెలిపారు. గత ప్రభుత్వానికి నాయకుడిగా ఉన్నందునే కేసీఆర్ ను విచారణకు రమ్మని చెబుతున్నామన్నారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. దాంతో అందరిలోనూ టెన్షన్ మొదలైంది. ఒకవేళ విచారణకు హాజరు కావాల్సిందే అని కేసీఆర్ ను కోర్టు ఆదేశిస్తే అప్పుడు సుప్రీంకోర్టు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. కానీ తీర్పు వ్యతిరేకంగా వస్తే మాత్రం అది బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బే అవుతుంది. కేసీఆర్ విచారణకు వెళ్లే పరిస్థితి రావచ్చు. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇదే తీర్పు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు న్యాయ నిపుణులు.